దీనికన్నా డబుల్ బయట ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈ సభలో వచ్చేసినటువంటి ఒక కార్యకర్తలుగానే తెలంగాణ ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలకడానికి లక్షలాది మంది వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క ప్రాంగణంలో ఈ సభ రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటి సంకేతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రానికి రావడం, వారికి ఇంత పెద్ద ఘన స్వాగతం పలకటం అనేది నేను తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నరేంద్ర మోదీ గారికి తెలంగాణతోని వారికి చాలా అనుబంధం. ఎందుకంటే నిజాం నుంచి మన హైదరాబాద్ స్టేట్ ని ఆ రోజు మన స్వాతంత్రం పొంది భారతదేశంలో విలీనమైనటువంటి 17 సెప్టెంబర్, ఆ 17 సెప్టెంబరే నరేంద్ర మోదీ గారి యొక్క పుట్టినరోజు. కాబట్టి 17 సెప్టెంబర్ ఫర్ తెలంగాణ is very much important because both our Prime Minister's birthday is also falling on the same day. కాబట్టి తెలంగాణ ప్రజల తరఫు నుంచి వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాల్లో 9,700 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక ప్రాజెక్టుని రాష్ట్రానికి అదేవిధంగా దేశానికి అంకితం చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి వారికి స్వాగతం పలుకుతూ 2 విషయాలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు ఈ తెలంగాణలో మన ఒక పోరాటము జాతి వ్యతిరేకమైనటువంటి శక్తుల వ్యతిరేకంగా పోరాటం. భారతదేశంలో ఆనాడు నక్సలిజం ఆ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఏవి కార్యకర్తలు అనేటువంటిగా హతమార్చిన విషయాలు మనకు తెలుసు. కానీ ఈరోజు భారతదేశం మొత్తం కూడా నక్సలైట్స్ ముక్త భారత్, లెఫ్ట్ వింగ్ ముక్త భారత్ గా ఈరోజు ఉందో దానికి ఘనత నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఆ ఒక పోరాటాన్ని ఈ రోజు మనం జాతీయ శక్తిగా, దేశ వ్యతిరేక శక్తులతో మనం పోరాడతాం. దేశాన్ని దక్షిణాదిగా ఉత్తరాదిగా విభజించేటటువంటి రాజకీయ పార్టీలతో మనం పోరాడుతా ఉన్నాం. కుటుంబ పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి శక్తులతో మనం పోరాడుతా ఉన్నాం. అనేక విషయాలు మన ప్రజలు చెప్పారు కాబట్టి ఆ విషయంలో నేను పోకుండా మనందరం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క సంభాషణని వినాలని, వారి యొక్క సందేశాన్ని మనం వినాలని తెలంగాణ